సో ఫైనలీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి వాట్ యూ వాంట్ టు సే? ఫైనల్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే రియల్ ఎస్టేట్ మీద నాలెడ్జ్ తెచ్చుకోకుండా ఫ్రెండ్ చెప్పాడనో రిలేటివ్స్ చెప్పారనో వాళ్ళు కొన్నారనో ఇంకెవరో కొన్నారని ఆ సోషల్ ప్రెజర్లోకి వెళ్ళి రియల్ ఎస్టేట్ అనేది కొనకూడదు, కొని లాస్ అవ్వకూడదు. మీరు రీసెర్చ్ చేయండి. ఇంతకుముందు అంటే టెక్నాలజీ లేదు, టూల్స్ లేవు, ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, టూల్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. మీరు 10 మంది అడిగితే చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, కన్సల్టెంట్స్ ఉన్నారు, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ట్రాన్స్పరెన్సీ కూడా కొంచెం పెరిగింది. మీకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఉంది, ధరణి ఉంది, బిల్డింగ్ పర్మిషన్స్ వెబ్సైట్లన్నీ ఆన్లైన్ అయినాయి. మీరు వెళ్ళేసి వెరిఫై చేసుకోండి. మీకు ఇంకా ఓపిక ఉంటే గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళి అడిగినా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఆర్ గవర్నమెంట్ హెచ్ఎండి ఆఫీస్కి వెళ్ళినా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. కాకపోతే ఒక 2 రోజులు ఎక్కువ టైం పడుతుంది. అది చేయకుండా మీరు వెళ్ళిపోయి ఇక్కడ తక్కువ రేట్లో వస్తుంది వెళ్ళి కొనేద్దామని ఇబ్బంది పడిన వాళ్ళని నేను చాలా మందిని చూస్తాను. నా దగ్గర కూడా చాలా మంది అప్రోచ్ అవుతారు. అలా చేయకండి. యూ హ్యావ్ రైట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఎనీ డాక్యుమెంట్ ఫ్రమ్ ద బిల్డర్ ఆర్ ద డెవలపర్. మీరు గట్టిగా అడగండి. ఇవ్వను అంటే అక్కడ కొనకండి. సింపుల్. ఎవరైతే డాక్యుమెంట్స్ పబ్లిక్లో చూపెట్టారో, పబ్లిక్లో పెట్టారో ఆ ప్రాజెక్ట్లో మీరు కొనకండి. గాల్లో చెప్పినవి విని కొనొద్దు.